పారిశ్రామిక భాషగా తెలుగు అభివృద్ధి చెందాలన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం. ఇంగ్లీష్ భాష వచ్చాక తెలుగులో శాస్త్ర సాంకేతిక పుస్తకాలు రావడం కూడా ఆగిపోయిందన్నారు. పదాల సృష్టి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్ కాలేజీలో తెలుగు శాఖ నిర్వహించిన 2వ తెలుగు సాహిత్య మహాసభల్లో పాల్గొన్నారు దేశపతి శ్రీనివాస్, ఓయూ వీసీ కుమార్, ప్రొఫెసర్ కాసిం. హిస్టరీ, సోషల్ సైన్స్ కాంగ్రెస్ తరహాలో తెలుగు సాహిత్యంపై లిటరరీ కాంగ్రెస్ నిర్వహించడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. ఈ మహాసభల్లో వివిధ దేవస్థానాలు, నదుల నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు సాహిత్యానికి సంబంధించి లిటరరీ కాంగ్రెస్ జరగడం అనేది చాలా నవీనమైన, చాలా ఆహ్వానించదగినటువంటి, అవసరమైనటువంటి ఒక కార్యక్రమం. దీన్ని చేపట్టినటువంటి ఈ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాసిం గారు, తర్వాత ఈ తెలుగు శాఖకి నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. సాహిత్యం అనేది ఒక జాతి అస్తిత్వం, సంస్కృతి, భావోద్వేగాల యొక్క ప్రతిఫలన. ఏ యుగాల్లో మనిషి ఎట్లా తన భావోద్వేగాలు వ్యక్తీకరించుకున్నాడు, ఏ కళాత్మకమైనటువంటి విధానాలను అవలంబించాడు, ఇవన్నీ కూడా సాహిత్యంలో నిండి ఉంటాయి. కనుక ఏంటంటే సాహిత్యాన్ని పరిశోధించడం ద్వారా జీవితాన్ని మరింత సారవంతం చేసుకోవచ్చు. భాష కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు భాష వ్యావసాయిక భాషగానే ఉండిపోయింది తప్ప పారిశ్రామిక భాషగా అది ఏ స్థాయిలో ఎదగాలో ఆ స్థాయికి ఎదగలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తెలుగు లిటరరీ కాంగ్రెస్ నిర్వహిస్తున్నది. 2024లో తెలుగు లిటరరీ కాంగ్రెస్ ప్రారంభమైంది ఓయూ వేదికగా. హిస్టరీ కాంగ్రెస్ ఉన్నట్లుగా, సైన్స్ కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుగు లిటరరీ కాంగ్రెస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించి ఇవాళ 2వ తెలుగు లిటరరీ కాంగ్రెస్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఈ సభలు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వాళ్ళని, తెలుగు రాసే వాళ్ళని, సృజనాత్మక రచయితల్ని ఒక వేదికలాగా మార్చడానికి ఈ సంస్థని ప్రారంభించాం. కనుక ఇవాళ తెలుగు భాషలో ఉన్న సౌందర్యం లేదా తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్పతనం ఇది ప్రపంచమంతా ఎల్లడలా విస్తరించవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ 2nd తెలుగు గ్లోబల్ కాన్ఫరెన్స్ లాగా చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకున్నారు. అందులో భాగంగా ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్కి నన్ను విశిష్ట అతిథిగా ఇన్వైట్ చేసిన వీసీ, అదేవిధంగా ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ మా కాసిం గారు చాలా గొప్పగా ఈవెంట్ చేశారు. అదేవిధంగా తెలుగు భాష సాహిత్యం గొప్పగా పరిడవిల్లాలని, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలని ఇవాళ ప్రపంచంలో చాలా దేశాల్లో తెలుగు సమాజం స్థిరపడ్డది. ఇవాళ యుఎన్లో ఉన్న 196 దేశాల్లో చూస్తే 100 దేశాల పైన తెలుగు వాళ్ళంతా వివిధ దేశాల్లో మైగ్రేషన్ కావడం, అది గత 10 సంవత్సరాల నుంచి ప్రతి ఇంట్లో ఒకరు, ఒక సన్నో డాక్టర్ ఇవాళ ప్రపంచంలో ఏదో ఒక దేశంలో విద్య రూపకం కానీ, ఉద్యోగ రూపకం కానీ, బిజినెస్ రూపకం కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ రూపకంగా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి చాలామంది అంటే తెలంగాణ సమాజం కూడా మైగ్రేషన్ జరిగింది.